వచ్చే ఎన్నికల్లో పనిచేసే వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. టికెట్ల కేటాయింపునకు సభ్యత్వ నమోదే ప్రామాణికమని, తనకు అన్నీ తెలుసునని, ఏదో గోల్మాల్ చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, ధాన్యం కొనడం చేతకావట్లేదని విమర్శించారు. రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గం, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పక్షం రోజుల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని, ఇందుకోసం ప్రతి జిల్లాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించాలన్నారు. పండిన పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తీర్మానాలు చేశారు. పంటల కొనుగోళ్లపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతులకు పూర్తి అండగా నిలవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినా 60 లక్షల సభ్యత్వాలు ఉన్నా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. అందుకే రాసి కాదు వాసి ముఖ్యమన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, లేదంటే నష్టపోతామని కేసీఆర్ అన్నారు. ఈసారి క్రియాశీలకంగా పనిచేసేవారికే టికెట్లు అని, ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కొందరు నాయకులు ఇంకా అహంకారంతో అందర్నీ కలుపుకొని పోవడం లేదని, పూర్తి సమన్వయంతో పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నిర్ణయం ఈరోజు కమిటీలన్నీ రద్దయినాయి కాబట్టి కొత్త కమిటీల ఏర్పాటుకు ఇది మొదటి అడుగు ముందు పడ్డట్టే లెక్క. సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్ని గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని, తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను నీళ్ల గురించి ఆరా తీసేవాడినని, ఇప్పుడు ఎమ్మెల్యేలు భూకబ్జాలు ఎంత బాగా చేస్తున్నారో ఆరా తీస్తున్నారని ఆరోపించారు. 1000% బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్క మాట మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే రణరంగం సృష్టించేవాళ్లన్నారు. తనను ఎన్నోసార్లు ఎంతో మంది మానసిక క్షోభకు గురిచేశారని, హైదరాబాద్ విషయంలో రాజీ పడాలని సోనియాగాంధీ ఎన్నో మార్లు చెప్పినా రాజీ పడలేదని, ఇది తమ చిత్తశుద్ధి అన్నారు. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్లు కల్పించాలని, లోక్సభలో ప్రియాంక గాంధీ బాగా మాట్లాడారని కేసీఆర్ కితాబిచ్చారు. బీజేపీది మనువాద సిద్ధాంతమని, ఆ పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వబోదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు సంబంధించి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సంక్షోభంపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయి కొన్నేళ్లవుతోందన్నారు. ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళైందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ. అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. వాళ్ళ సంగతి చూసుకోమని మా గురించి ఆయనకెందుకు? మా పార్టీ ఏందో, మా పార్టీ ప్రస్థానం ఏందో, మా పార్టీ ఏం చేసిందో, మా పార్టీ ఎట్లా ప్రజా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి సాధించిందో, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయనకేం తెలుసు అప్పుడు ఎక్కడున్నాడు ఈయనప్పుడు? కాబట్టి నేను అనేది ఏమంటే, చీఫ్ మినిస్టర్ గారు చీప్ మాటలు మాట్లాడకపోతే మంచిది.